నమస్కారం. V7 సిటీ న్యూస్కు స్వాగతం. తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని చెన్నారెడ్డి కాలనీలో జాతీయ టీబీ వ్యాధి నిర్మూలనలో భాగంగా టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ నాయకులు, మెడికల్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ శ్రీహరి హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీహరి మాట్లాడుతూ, భారత ప్రధాని నరేంద్ర మోడీ 2025 నాటికి పూర్తిగా దేశంలో క్షయవ్యాధి నిర్మూలన జరగాలనే ధ్యేయంగా టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, కోట్లాది రూపాయలు దీనిపై నిధులు కేటాయించడం జరిగిందని అన్నారు. దేశంలో అన్ని జిల్లా కేంద్రాలలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఆధ్వర్యంలో కూడా ప్రచార కార్యక్రమాలు నిర్వహించు అందరూ కూడా తెలుసు. గతంలో ఈయన పెద్ద జబ్బుగా భావించే ఒకరినొకరు తెలుసుకునే విధంగా ఉండేది కాదు. వాళ్ళు దూరం పెట్టేవాళ్ళు, ఇంట్లో రాని ఉండేవాళ్ళు. హాస్పిటల్స్ కూడా ఇప్పటికి కూడా మనం చూసినట్లయితే ప్రే హాస్పిటల్లో క్షయవ్యాధి వారికి దూరంగా ఉంటారు. కాబట్టి ఆ విధమైనటువంటి ఈ వ్యాధిని పూర్తిగా నిర్మించాలి. దానివల్ల ఎందుకంటే మరణాల శాతం ఎక్కువ ఉంటుంది క్షయవ్యాధి వచ్చిన వాళ్ళకి. అదేవిధంగా ఎయిడ్స్ ఉన్నా, టీబీ ఉన్నా, కిడ్నీ జబ్బులు ఉన్నా, ఇతర ఇమ్యూనో సప్రెసివ్ డిసీజ్ ఉన్న అందరూ కూడా టీబీ వ్యాధి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. బౌల్ డిసీజ్ ఉన్నా, జనరల్ కదా అంటే ఏ జబ్బు ఉన్నా క్రానిక్ డిసీజ్ ఉంటే మనం ఫస్ట్ టీబీని ఎక్స్క్లూడ్ చేసుకుంటాం. టీబీని ఉందా లేదా నిర్ధారించుకొని దానికి కూడా కొన్నిసార్లు డౌట్గా కూడా టీబీకి ట్రీట్మెంట్ ఇస్తాం. కాబట్టి ఈ వ్యాధి అనేది చాలా నిర్ధారణ ముఖ్యం, దాన్ని నిర్మూలించుకోవడం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే ముఖ్య ఉద్దేశం అది ప్రజలకి అవగాహన కల్పించాలి. ఎందుకంటే దీంట్లో డైరెక్ట్ అబ్జర్వేషన్ ట్రీట్మెంట్ అని చెప్పని మన ప్రభుత్వం గతంలోనే ట్యాబ్లెట్స్ మనం నేరుగా వారానికి డాక్టర్ల దగ్గర అయితేనేమి మన పారామెడికల్ సిబ్బంది వీళ్ళంతా కూడా ఇంటికి కూడా పోయి ముందులు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే గవర్నమెంట్ చాలా ప్రయారిటీ ప్లేస్ మీద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి దీనిలో మనందరం కూడా దీని ముందులో భాగంగా మనందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది నిర్మూలిస్తే చాలా జబ్బులు ఎంతమంది చెప్పినట్లు వాటన్నిటి కూడా మనం దాన్ని నయం చేసుకోవడానికి, తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా ముఖ్యంగా దీంట్లో పాల్గొనాలి. ఎందుకంటే మనకి డెత్తులు ప్రపంచంలో అంతా పోలిస్తే 20% తక్కువ, కానీ ఉన్న జబ్బులు ప్రపంచంలో పోలిస్తే 25% ఎక్కువ మంది ఉన్నారు. జనాభాలో మనం ఎక్కువ మంది టీబీ అట్రాక్ట్ అయిన పేషెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే మన గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాం, మారుమూల ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు ఇవన్నీ డబ్బులు సామాన్య చెప్పారు. కాబట్టి అటువంటి ప్రాంతాల్లో ఉంటాం కాబట్టి మనకి ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు అంతా పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. వీళ్ళందరూ ముఖ్యంగా ప్రధాన పాత్ర వాళ్ళు వహిస్తారు. వాళ్ళు దీన్ని భారాన్ని మోస్తుంది ఎవరంటే మన పారామెడికల్ సిబ్బంది, ఆశా వర్కర్స్ వీళ్ళంతా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వైద్యులు. ఇలా దాంట్లో భాగంగా మనం కూడా సమాజంగా మనందరం కూడా దాంట్లో భాగమై దాన్ని నిర్మూలించడానికి కృషి చేయాలి. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో ఎంతమంది చెప్పినట్టు 2025 మనం నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశంలోనే మనం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి భావిస్తున్నారు. కాబట్టి దాన్ని మనం ఆర్థిక దేశం ఉంటే దాన్ని ముందు తీసుకెళ్ళడానికి ఈరోజు ముందుండి నడిపిస్తున్నటువంటి ప్రధానమంత్రి గారికి అందరం కూడా పేదోడు ఓదాడుతుంది. ఈ నిర్మాణ కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వామి కావాలని చెప్పని ఈ సందర్భం కోరుకుంటున్నాను.